జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని వారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సుమారుగా 50% మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యా వ్యవస్థలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. సావిత్రిబాయి పూలే స్థాపించిన తొలి పాఠశాల వల్లనే నేడు మహిళలు విద్యావంతులై వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. యువతలోని వ్యసనాలను రూపుమాపేందుకు ఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోవింద రామ్, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బి రమ్య యాదవ్, యువజన సంఘాల అధ్యక్షులు కూన వేణుగోపాల్, టీజీఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ, బీసీ సంఘాల ప్రతినిధులు మల్లికార్జున్ పాటిల్, ప్రభు గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇందులో అదేవిధంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవ శ్రీ గోరుగంటి రమేష్ గారు, ఈయన హరదు అజ్ఞానం దివ్య జ్యోతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై భూతేషు జ్ఞానరూప విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై. భారతీయ సంస్కృతి లోపల జ్యోతికి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానవంతులైతే లోకంలో జరిగేటువంటి కార్యక్రమం దానికి ముఖ్య సూత్రధారి పాత్రధారి దీపం దారి చూపినటువంటి జ్ఞాన మయూరి గారు మన భారతదేశ ప్రప్రమూర్తి నారీ శిరోమణి మన సావిత్రిబాయి పూలే గారు. మరి ఈ సందర్భం గారు ఈ యొక్క కార్యక్రమం లోపల ముఖ్య అతిథులు అందరు కూడా భాగస్వామి సన్మానం కాదు అందరి చప్పటితో ఒకసారి మేడం గారికి కూడా సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎం గోవర్ధని మేడం గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి లోపల ఆంగ్ల భాష అభివృద్ధి కొరకు సన్మానం కూడా. ఆ తర్వాత గారు టీజీఎంఎస్ వెలిమెల పీజీటీ. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కి చేసిన గౌరవనీయులైన టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలానే డిఓ గారికి వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి, అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషలీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ ఉమెన్స్ టీచర్స్ డేనే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50%, ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 20 to 25% మహిళలు ఉంటారు. కానీ ఓన్లీ టీచర్స్ గా మాత్రమే మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సెకండ్లీ, పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. బికాస్ ఫస్ట్ 5 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదరే వాళ్ళకి ఒక మోడల్ కానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ దర్ లైఫ్ ఫ్రమ్ ఏజ్ 5 to ఆల్మోస్ట్ ఏజ్ 20 వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్ వాళ్ళ గురువునే ఉంటారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ 2th standard పాపని కానీ ఎప్పుడైనా అడగండి పెద్ద ఏమంటారు అనుకుంటే మేము ఫస్ట్ టీచరే అవుతామని చెప్తారు. సో దానికి రిప్రజెంటేషన్ ఇస్ బేసిక్లీ దట్ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ అనేది మనకి తెలిసొస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్. ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే కాదు,
వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ ఇవి కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మధ్య మనకు వచ్చే ఛాలెంజెస్ లో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ టీచర్స్ అందరూ ఎస్పెషలీ లేడీ టీచర్స్ ఇంకా కన్సర్న్ ఎక్కువ చూపించాలి పిల్లల మీద. ఇట్స్ నాట్ జస్ట్ దర్ ఎడ్యుకేషన్, కానీ ఈ మధ్య మనకి డ్రగ్స్ కానీ వాళ్ళ ఎమోషనల్ కానీ మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. కాబట్టి ఐ థింక్ లేడీ టీచర్స్ ఆల్రెడీ దీనికి ఇంకా ఎక్కువ అట్యూన్డ్ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కువ కృషి చేసి మన పిల్లలందరినీ కూడా ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మన జిల్లాలో 10th స్టాండర్డ్ రిజల్ట్స్ అవ్వచ్చు ఆర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఇట్ ఈస్ మచ్ బెటర్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మనం లాస్ట్ ఇయర్ 2024-25 లో స్టేట్ మొత్తంలో సెకండ్ ర్యాంక్ 10th స్టాండర్డ్ పిల్లలు సాధించారు. ఈసారి కూడా మన టీచర్స్ అందరి కృషితో డెఫినెట్ గా ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలి. అండ్ 99 కాదు 100% పాస్ పర్సెంటేజ్ అనేది జిల్లాలో టీచర్స్ కృషి వల్లనే అవుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు పుట్ ఇన్ ద నెసెసరీ ఎఫర్ట్స్. అండ్ లాస్ట్లీ సావిత్రిబాయి ఫులే గారు ఫస్ట్ స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయకపోయి ఉంటే ఈ రోజు none of us would have been educated, none of us would be in the positions that we are. సో డెఫినెట్ గా మహనీయులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. వాళ్ళు చేసిన కృషికి ఈ రోజు ఆ ఫ్రూట్స్ అనేది మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో మన అంటూ ఎఫర్ట్స్ టు రిమూవ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ మనం కూడా చేస్తూ ముందుకెళ్లాలనేది కోరుతూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అండ్ ఈ రోజు 10 మెంబర్స్ టీచర్స్ ఎవరైతే అప్రిసియేషన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఈఓ గారికి, అలాగే మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అలాగే యాదవ్ గారికి, వైద్యనాథ్ గారికి 95వ జన్మదిన సావిత్రి గారు పూలే గారి 185వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళు ఆనాటి కాలంలో ఎంత కష్టపడితే ఇప్పటి వరకు మనం గుర్తించుకున్నాం. మనం కూడా వాళ్ళలాగే పుట్టినాం సమాజంలో. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి భేదాభిప్రాయాలు ఉండేవి. ముట్టొద్దు, అంటొద్దు, అసలు ఆడపిల్ల అంటేనే ఆవిడ దూరం ఉంచేవాళ్ళు. 4 గోడల మధ్యలో ఉండాలి, మాట్లాడద్దు అంటే ఏం ఆ రోజుల్లో మరి అట్లా ఆచారాలు ఉండే కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది. మరి అవి కఠినమైన నిర్ణయాలు, సమాజంలో చాలా కఠినమైన అట్లాంటి వాటిని కూడా సాధించిందంటే జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి గారు ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు మనం సమాజంలో కుటుంబంలోనే భర్త తమ్మునికి ఏమన్నా సాయం చేస్తాం, తమ్ముడికి కష్టం ఉంది అంటే మనం ఆడవాళ్ళని ఏమంటాం, వద్దు ఎందుకు చేయాలి, మనమే సంపాదించుకోవాలి, వాళ్ళకి ఎందుకు చేయాలంటాం. కామన్గా అందరు కాదు, సమాజంలో ఉన్న సభ్యత్వం చెప్తున్నా. మరి ఆ రోజు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సంపాదన వద్దు, సంతానం వద్దు, మనం సమాజం కోసం పాటుపడ్డామని మరి రాత్రి పగలు ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయంలో 10 మందికి మనం మేలు చేయాలని ఇద్దరు కూడా మరి సమాజం కోసం అడుగులు వేస్తూ వచ్చింది. అడుగులు వేస్తే ఊరుకున్నారా సమాజం? ఎక్కడ పోయినా మనం హింసించేవాళ్ళు, నిందలేసేవాళ్ళు. అయినా దేనికి కూడా అంటే మన మెచ్యూరిటీ కూడా ముందే ఉంటది. అవును కదా టీచర్స్ మీదే 18 years మెచ్యూరిటీ ఆడవాళ్ళకు ఉంటే 21 years మగపిల్లలకి మెచ్యూరిటీ కాబట్టి అన్నిట్లో ముందే. ఇప్పుడు పేరు చూడండి, పార్వతి పరమేశ్వరి, ముందెవరి పేరు ఉంది? శక్తి. కాబట్టి మనమందరం నిజంగా దేవుడు సృష్టించిన ఏ విధంగా కానీ ఆడవాళ్ళ అదృష్టవంతులు. ఏదైనా కానీ సాధించాలి, చెడైనా మంచైనా అనుకుంటే సాధిస్తాం.
ఎవరికి భయపడం అనుకుంటే సాధించడానికి మనకు ఆ శక్తి ఉంది. ఆ రోజు రాక్షసుని చంపాలన్నా మరి త్రిమూర్తులకి సాధ్యం కాలే. మరి ఏం చేసిండ్రు? శక్తిని సృష్టించి శక్తితో రాక్షసుని సంహరించింది. కాబట్టి సమాజంలో ముఖ్యమైన పాత్ర టీచర్, ఉపాధ్యాయులే. మన మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే ఏ విధంగా అయితే సమాజం మార్చిందో, ఇప్పుడున్న మహిళా ఉపాధ్యాయులు సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మూలకు ఏమవుతుంది, ఏది చేస్తే సమాజం మంచి పడుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితులను పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు ఈ 4 గోడల మధ్య ఇప్పుడు వీరన్న చెప్పినట్టు ఇక్కడే వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి మహానుభావుని బర్త్డే వర్ధం చేసుకుంటాం. అది కాదు, ఇప్పటి నుంచి 4 గోడల మధ్యలో కాదు, 4 మూలలో వెళ్ళాలి ఈ సమావేశం అనేది. విద్యార్థులకు మరి వ్యాస రచన పోటీలు పెట్టండి, జ్యోతిరావు పెడతారు, పడుకోబెట్టారు. కానీ తెలివిని, బోధనని సమాజంలో ఎట్లా ఉండాలనేది మరి మీరే గురువులు, మీరే దేవుళ్ళని నేను తెలియజేస్తున్నాను. ఇంకా కూడా సమాజంలో ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలని భయపడుతున్నాం. ఇంకా నిందలేస్తున్నారు. గట్టిగా మాట్లాడినా నిందలేస్తున్నారు. ఇంకో శాపం, అందంగా కూడా నిందనే మనం. కాబట్టి తయారవడం కూడా నిందనే. అలాంటి పోవాలనేది కూడా మనం వంతు కృషి మనం చేద్దాము. సమాజంలో ఇంకా కూడా మార్పు తేవాలి. అందరు చెప్పిన ఎలక్షన్ రాగానే పైసలు లేకపోతే ఇదో అదో ఇస్తేనే ఓటు చేస్తున్నారు. అది నిజంగా మీ ద్వారానే మార్పు రావాలి. సమాజంలో మార్పు వస్తేనే దేశ అభివృద్ధి జరుగుతుంది అని మీ అందరి మరొకసారి ప్రాధేయపడుతూ మనమందరం కూడా సావిత్రిబాయి పూలే వంశానికి వచ్చిన వాళ్ళం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేరు, మన కోసం త్యాగం చేసిన వాళ్ళు. కాబట్టి మనమందరం కూడా వాళ్ళ దారిలో నడవాలి. వాళ్ళ సాధన ఏందో మనం చేస్తున్నాం, మనం కూడా ఏదైనా సాధిద్దామని ముందుకెళ్దామని తెలియజేసుకుని తీసుకుంటున్నాను. సాగులైన ఆశయాలను నెరవేరుతాం.